హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో 23 జనవరి ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 75 మరియు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 300 అయిన ఎక్స్ మైనస్ వై వాల్యూ కనుక్కోమంటుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే ఆల్రెడీ అర్థమైపోతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మనం ఏం రాసుకోవచ్చు? ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై రాసుకోవచ్చా? సో ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై 300 అయినప్పుడు సో ఎక్స్ ప్లస్ వై ఆల్రెడీ ఉంది మనకి ఇక్కడ. ఎక్స్ ప్లస్ వై అనేది 75, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 300. 75 రెండ్ల 150 కదా. సో 75 రెండ్ల 150 అయినప్పుడు దానికి డబల్ 75 నాలుగు 300 అవుతుంది. ఓకే, సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 44 సెంటీమీటర్లు. ఇదే చుట్టుకొలతతో ఒక వృత్తాన్ని గీస్తే ఆ వృత్తం ఏరియా వైశాల్యం కనుక్కోమంటున్నా. సో చూడండి, ఇది ఒక స్క్వేర్. సో ఈ స్క్వేర్కి పెరిమీటర్ ఉంది కదా. సో సేమ్ పెరిమీటర్తోని ఒక వృత్తాన్ని మనం గీసినాం అనుకోండి. సో వృత్తాన్ని గీస్తే ఇప్పుడు ఆ వృత్తం యొక్క ఏరియా కనుక్కోమంటుంది. దీని చుట్టుకొలత ఎంత ఇచ్చిండు? 44 సెంటీమీటర్లు ఇచ్చిండు. సో దీని చుట్టుకొలత కూడా అంతే ఉండేలాగా దాన్ని గీసామన్నట్టు. లేదా ఏమంటారు కొన్నిసార్లు వైర్ అంటారు. ఓకే, సో 44 సెంటీమీటర్ల వృత్త పరిధి లేదా చుట్టుకొలత గల చతురస్రపు వైర్ని వృత్తాకారంలో మలిచాము. అప్పుడు దాని యొక్క వృత్తాకారంలో ఉన్న దాని వైశాల్యం ఎంత అంటారు. ఓకే, సో చూడండి, ఇది 44 ఉంది. సో చుట్టుకొలత అయితే రెండు సమానమే, ఏరియా చేంజ్ అవుతుంది. సో వృత్తం యొక్క వృత్త పరిధి ఎంత? 2πr కదా. సో 2πr ఈజ్ ఈక్వల్ 44 అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు చాలా మందికి తెలుసు 7 వస్తుందని. లేదా చేద్దాం చూడండి, 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 44. ఓకే, సో ఈ రెండింటి కట్ అయిపోయింది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7. ఓకే, సో రేడియస్ 7 వచ్చినప్పుడు ఏరియా ఎంత ఉంటుంది? 154. లేదా చేద్దాం చూడండి, సో πr² 22/7 ఇంటూ 7 ఇంటూ 7 7 కట్ అయిపోతే 22 7 ఎంత? 154. ఓకే, సో 214 అంటే 140 ప్లస్ 214 140 ప్లస్ 14 ఎంత? 154. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ బి కంటే 2 రెట్ల సామర్థ్యం కలవాడు. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక పనిని 20 రోజుల్లో చేస్తే ఆయన బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటుంది. చూడండి, సో ఏ బి కంటే 2 రెట్ల సామర్థ్యం అంటే సో ఒక్క ఏ చేసే పనిని ఇద్దరు బిల్ చేయాలన్నట్టు 2 రెట్ల సామర్థ్యం ఉంటే, అంతేనే కాదా? ఓకే, ఇప్పుడు ఏమంటుండే? ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి అంటుండు. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంట? 20 రోజుల్లో చేస్తారు కదా. సో ఏ ప్లస్లో నేను 2b రాసుకుంటున్నా. ఓకే, సో 2b ప్లస్ బి 20 days అంటే ముగ్గురు బీలు వస్తారు. ఇప్పుడు ముగ్గురు బీలకి 20 రోజులు పడుతుంది. ఓకే, సో ముగ్గురు బీలకి 20 రోజులు పడితే ఒక్క బీకి ఎన్ని రోజులు పడుతుంది? 60 రోజులే కదా. సో 60 days బీ కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 60 days. మీరు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించడం తెలిసిన వాళ్ళైతే ఈ క్వశ్చన్ పెన్ పేపర్ లేకుండా ఆన్సర్ చేస్తున్నట్టు. ఈ ప్రాసెస్ నేర్చుకోండి మెయిన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, సో ఎవరైనా ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మార్క్ టెస్ట్లు కావాలంటే 4G ఎడ్యుకేషన్ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేయండి. ఓకే, సో దీంట్లో నేర్పరి మన ఛానల్ నేమ్ ఎంటర్ చేస్తే మీకు 25 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఓకే, సో 25 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి సో చాలా మంచి డిస్కౌంట్. మ్యాక్సిమం మీరు యూజ్ చేసుకోండి. మీరు యూజ్ చేసుకోకుండా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు నేర్పరి అని రాసినందుకు మీకు 25 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఓకే, సో మీరు రాయకుండా డైరెక్ట్ పర్చేస్ చేస్తే మీరు 25 రూపీస్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో మీ ఇష్టం, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. సో మార్క్ టెస్ట్లు మాత్రం చాలా బాగుంటాయి. ఓకే, సో ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో ఉంటాయి. మీకు రెండు క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఆప్షన్స్ కూడా అంతే. మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 50 మార్క్ టెస్ట్లు ఉంటాయి. పర్చేస్ చేయండి. ఒకవేళ మీరు గ్రూప్ డి కావాలంటే గ్రూప్ డి పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఎన్టీపీసీ కావాలనుకునే అంటే ఎన్టీపీసీ లెవెల్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఎన్టీపీసీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కింద వెబ్సైట్ లింక్ ఇస్తాను, చూడండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. x/5 ఈజ్ ఈక్వల్ y/6 ఈజ్ ఈక్వల్ z/11 అయినా x ప్లస్ y ప్లస్ z విలువ కనుక్కోండి అంటుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇట్లా ఉంటే x/y/z వాల్యూ ఏమొస్తుంది? సేమ్ మనకి బైలో ఉన్నదే వస్తుంది. ఓకే, సో 5/6/11 వస్తుంది. x ప్లస్ y ప్లస్ z అంటే వీటిని యాడ్ చేయండి. 5 6 11 ప్లస్ 5 11 ఎంత? 22. 22/z ఎంత? 11. సో 11 22. 2 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 50లో ఎంత శాతం 40 అవుతుంది అంటుంది. ఓకే, సింపుల్గా. ఓకే, సో 40 ఎంత శాతం అంటే 40/50 ఇంటూ 100. 4/5 అంటే 80%. సింపుల్గా, లేదా డైరెక్ట్ అయినా చేయొచ్చు ఆన్సర్ కొంచెం తెలిస్తే. నెక్స్ట్ క్వశ్చన్,
2 వృత్తాల యొక్క వ్యాసార్థాల నిష్పత్తి 1:4 అయిన వైశాల్యాల నిష్పత్తి కనుక్కోండి అంటుండు. ఓకే. సో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఎప్పుడైనా సరే మనకి లెంత్ కాంపోనెంట్ ఇచ్చి ఏరియా కాంపోనెంట్ అడిగినప్పుడు సింపుల్గా వాటి స్క్వేర్ మన ఆన్సర్ అవుతుంది. 1 స్క్వేర్ 1, 4 స్క్వేర్ 16. ఓకే. సో లేదు ఎవరికైనా డౌట్ ఉంటే చూద్దాం చూడండి. ఓకే. ఒకదాని రేడియస్ R1 అనుకుందాం, R1 ఏమో 1, ఇంకో దాని రేడియస్ R2 అనుకుందాం, R2 = 4. ఒకవేళ మీరు రేషియో ఉంది కాబట్టి x అనుకుంటే x అనుకోండి, మీ ఇష్టం. ఓకే. సో ఏరియా ఫార్ములా ఎంత, పై R1 స్క్వేర్ బై పై R2 స్క్వేర్, అంతే కదా. సో రెండింటి ఏరియాస్ కనుక్కుందాం. సో పై క్యాన్సిల్ అయిపోయింది. R1 స్క్వేర్ అంటే 1 × x స్క్వేర్ 1x స్క్వేర్, R2 స్క్వేర్ అంటే 4 × x స్క్వేర్ 16x స్క్వేర్. సో దీనికి కట్ అయిపోయింది. ఎంత మన ఆన్సర్ 1/16 లేదా 1:16. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 2:3 మరియు వాటి ఎల్సిఎం 9600 అయినా 2 సంఖ్యల మొత్తం కనుక్కోమంటుంది. ఓకే. సో 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 2:3 అంటే నిష్పత్తి ఉందంటే ఖచ్చితంగా ఇంటూ సంథింగ్ ఉంటుంది కదా. సో చూడండి, ఇప్పుడు వీటి ఎల్సిఎం కనుక్కోవాలంటే మనం ఇంతకుముందుకు ఆల్రెడీ చెప్పినాం. ఫస్ట్ పెద్ద నెంబర్ తీసుకోవాలి, ఏంటిది 3x. తర్వాత చిన్న నెంబర్ ఏముంది 2 × x ఉంది. ఓకే. సో x ఆల్రెడీ దీంట్లో ఉంది కాబట్టి 2 తీసుకుంటే సరిపోతుంది. ఎంత 3 × 6 6x కదా. సో ఈ 6x అనేది ఏమవుతుంది, ఎల్సిఎం అవుతుంది. దేనిది 2xకి 3xకి ఎల్సిఎం 6x అవుతుంది. ఈ 6x అనేది దేనికి సమానం, 9600కి సమానం. మనకేం కనుక్కోవాలి, ఆ 2 సంఖ్యల మొత్తం కనుక్కోవాలి. ఆ 2 సంఖ్యల మొత్తం ఎంత, 2x + 3x 5x. ఆ 2 సంఖ్యల మొత్తం. ఓకే. సో 6x అనేది 9600 అయితే 5x ఎంత అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 9600, 9600 కంటే తక్కువ ఉంటుంది. ఎందుకంటే అది 6x, మనకు కావాల్సింది 5x కాబట్టి. ఓకే. 6 16 96. ఓకే. ఇంటూ 16 టైమ్స్ ఉందా ఇది. సో ఇది కూడా ఇంటూ 16 టైమ్స్ 2 zeros ఉంటుంది. 16 5 80. సో 2 zeros. ఎంత మన ఆన్సర్ 8000. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సమబాహు త్రిభుజం యొక్క భుజం 10 అయిన వైశాల్యం కనుక్కోమంటుంది. ఓకే. సో భుజం 10 అయితే మనకు తెలుసు కదా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజమే కదా. సో √3/4a². సో a ప్లస్ లెంత్ ఉంది మనకి ఇక్కడ 10 కదా. √3/4 10² అంటే 100. 4 25 100. దెన్ అవర్ ఆన్సర్ ఈజ్ 25√3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 52,500కి అమ్మడం వలన 25% నష్టం వచ్చింది, అయినా కొన్న వేళ ఎంత అంటుంది. ఓకే. సో నష్టమైన లాభమైన మనం దేని మీద చూస్తాం, కాస్ట్ ప్రైస్ మీద చూస్తాం, కొన్న వేళ మీద చూస్తాం. అంటే 25% నష్టం వచ్చిందంటే ఓన్లీ 75% తీసుకున్నట్లే కదా. సో 75% కాస్ట్ ప్రైస్ అన్నట్టే ఇది. సో 75% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి, 52,500. ఓకే. సో మన కాస్ట్ ప్రైస్ ఇట్ సెల్ఫ్ కావాలంటే 100% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ కనుక్కుంటాం. ఓకే. సో 75తో ఇది డైరెక్ట్ ఎక్కడన్నా పోతుందా లేదా చూడండి. ఓకే. సో 75 4 టైమ్స్కి 300 వస్తుంది. 4 టైమ్స్కి 300, ఇంకొక 150 యాడ్ అయితే 450. 450 ప్లస్ 75 అంటే 525 వస్తుంది. 75 టేబుల్లో వస్తుంది, కానీ ఎక్కడ వస్తుందో చూద్దాం. 75 4 టైమ్స్ 300 వస్తుంది. ఓకే. సో 75 8 టైమ్స్, 75 8 టైమ్స్ ఎంత వస్తుంది, 600 వస్తుంది. 600కి 75 తక్కువ ఉంది కాబట్టి 7 టైమ్స్ అన్నట్టు. ఓకే. సో 75 7 టైమ్స్ 525. ఒకసారి చెక్ చేయండి, ఎందుకైనా మంచిది. 7 49 490 ప్లస్ 7 35. ఓకే. సో వస్తుంది కాబట్టి 7 టైమ్స్. ఓకే. సో ఇది కూడా 7 టైమ్స్ ఉంటుంది, 700 టైమ్స్. ఓకే. ఇక్కడ 100 ఉంది కాబట్టి 2 zeros. 70,000 అనేది మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక చతుర్భుజం యొక్క 4 కోణాల మధ్య నిష్పత్తి 2:6:4:8 అయిన చిన్న కోణం కనుక్కోండి అంటారు. ఓకే. సో ఒక చతుర్భుజంలో మొత్తం కోణాల మొత్తం 360 డిగ్రీలు ఉంటుంది. ఓకే. సో త్రిభుజంలో అయితే ఎంత ఉంటుంది, 180 degrees ఉంటుంది. చతుర్భుజంలో అయితేనే 360 degrees ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు చూడండి, 2:6:4:8 అంటే సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంది, 6 4 10 8 2 10. సో 20 పార్ట్స్ ఉంది. ఓకే. సో 20 పార్ట్స్ అనేది ఎంత, 360 degrees అయితే మనకేం కావాలి, 2 పార్ట్స్ కావాలి కదా. సో చిన్నది ఎంత ఉంది, 2 పార్ట్సే కదా. సో 2 పార్ట్స్ కావాలి. ఓకే. ఇక్కడ 0 కట్ చేసి వచ్చే 2 పార్ట్సే కదా. సో 2 పార్ట్స్ ఎంత, 36 degrees. 36 degrees అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 2 sin 3x - 3 tan 240 అని x ఎంత అంటే. ఓకే. సో చూడండి, ఇప్పుడు tan 240 మనం ఏం రాసుకోవచ్చు, tan 180 ప్లస్ ఫార్ములా రాసుకోవచ్చు కదా. ఓకే. tan 180 ప్లస్ 60 రాసుకోవచ్చు కదా. సో tan 180 ప్లస్ 60, tan 180 ప్లస్ టీటా. ఓకే. సో మనకి చూడండి 90 మైనస్ టీటా 180, సారీ 0 ప్లస్ టీటా 90 మైనస్ టీటా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది.
సెకండ్ 90 ప్లస్ టీటా 180 మైనస్ టీటా సెకండ్ క్వాడ్రంట్లో, థర్డ్లో 180 ప్లస్ టీటా 360 మైనస్ టీటా థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకే, సో థర్డ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ట్యాన్ కాట్ పాజిటివ్ ఉంటాయి. ఓకే, సో ట్యాన్ 180 ప్లస్ టీటా ట్యాన్ టీటా అవుతుంది కాబట్టి సో ట్యాన్ 60 వస్తుంది. ట్యాన్ 60 ఎంత మనకి √3 అంటే ఇది టోటల్ దీని వాల్యూ √3కి సమానం ఉంటుంది. అంటే 2 sin 3x minus 3 is equal to √3 sin 3x minus 3 is equal to √3/2. ఓకే, సో సైన్లో ఏ యాంగిల్కి √3/2 అవుతుంది? sin 60 √3/2 అన్నట్టే కదా. సో అంటే 3x మైనస్ 3 వాల్యూ దేనికి సమానం? 60కి సమానం. 3x is equal to 60 plus 3 63 మైనస్ 3 వస్తే ప్లస్ అవుతుంది కదా. x is equal to 63/3 ఎంత? 3 2 6 3 1 3 21 degrees x is equal to. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 15 సంవత్సరాలలో కొంత సొమ్ము డబుల్ అవుతుంది, అయినా వడ్డీ రేటు ఎంత అంటుంది. ఓకే, సో 15 సంవత్సరాల్లో డబుల్ అవుతుందంటే సో ప్రిన్సిపల్ అంటే ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్కి ఈక్వల్ అవుతుందా? అంటే వడ్డీ అసలు రెండు సమానం అవుతుంది అన్నట్టే కదా, డబల్ అవుతుందంటే అంతే కదా. సో వడ్డీ అసలు సమానం అవుతుంది, డబల్ అవుతుంది. ఓకే, సో మనకి I ఈజ్ ఈక్వల్ PTR/100 ఫార్ములా మీకు తెలుసని అనుకుంటున్నా. దీంట్లో సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయండి. I అనేది ఏమైంది? ప్రిన్సిపల్ అయిపోయింది కదా, సో ఈక్వల్ అయితే P ఈజ్ ఈక్వల్ P ఇంటూ టైం ఇచ్చింది కదా 15 years అని. ఓకే, సో R/100 పీకి పీ క్యాన్సిల్ అయిపోయింది. R ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100/15. ఓకే, సో 100/15 అంటే మనకు తెలుసు కదా ఎంత? 62/3 వస్తుంది. ఓకే, సో 62/3% అనేది ఏమవుతుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. లేదు ఇట్లా కాకుండా సింపుల్గా ఎట్లా చేయొచ్చో చూడండి, మీకు ఒక ఐడియా చెప్తా చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ 15 సంవత్సరాల్లో డబుల్ అవుతుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 100% కావాలి కదా, అంతేనా? సో 100% కావాలి ఖచ్చితంగా. 15 ఇంటూ సంథింగ్ ఉంటే 100% కావాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం అంతే కదా. సంవత్సరానికి ఒక 10% ఉందనుకోండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10 yearsకి 100% అవుతుంది. ఓకే, ఇప్పుడు 15 yearsకి 100% కావాలంటే ఎంత ఉండాలి? 15 6 90 దగ్గరలో చూడండి. ఓకే, సో 15 6 90 అంటే మన ఆన్సర్ 6 ప్లస్ సమ్ ఫ్రాక్షన్. 15 ఏళ్ళు అయితే 105 అవుతుంది, 15 6 90 అవుతుంది. అంటే మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6కి 7కి మధ్యలో ఉంటుంది. ఓకే, సో 6కి 7కి మధ్యలో మనకి ఫ్రాక్షన్స్ తెలుసు కదా. 1/15 అంటే వస్తుంది 62/3 అంటే దాని అర్థమే 100% కంప్లీట్ చేయడానికి 62/3 మనం మల్టిప్లై చేయాలన్నట్టు 15ని. ఓకే, సో చూడండి 62/3% ఇట్లనే చేయొచ్చు. మీకు సబ్జెక్ట్ మీద ఉండే అవగాహనను బట్టి క్వశ్చన్ని మనకు అనుకూలంగా చేయొచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. sin θ ఈజ్ ఈక్వల్ 5/13 అయినా cos θ మైనస్ tan θ/2 cot θ వాల్యూ ఎంత అంటారు. ఓకే, సో sin θ వాల్యూ 5/13. సో ఎప్పుడైనా సైన్లు కాస్ట్లు ఇట్లా ఇస్తే మనం ఏం చెప్పుకున్నాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి సింపుల్గా అని చెప్పినాం కదా. సో చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ sin θ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. సో 5/13. సో 5 12 13 రైట్ యాంగిల్ కాంబినేషన్ అందరు తెలిసిందే. సో చూడండి ఇప్పుడు కాస్ θ కనుక్కోవాలనుకో, సో కాస్ θ ఏంటిది? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఎంత? 12/13. tan θ ఏమొస్తుంది? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే, సో ఇది టీటా అన్నట్టు, టీటాకి ఆపోజిట్ టీటాకి చూసుకోవాలన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ 2 cot θ, 2 ఇంటూ cot θ అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ? అడ్జసెంట్ బై ఆపోజిట్ వస్తుంది, ట్యాన్కి రివర్స్ అన్నట్టు కాట్. ఓకే, సో దీన్ని సాల్వ్ చేయాలి మనం. కొంచెం పెద్దగానే వస్తుంది, సో చూద్దాం. చూడండి 12 12 144 మైనస్ 13 5 65 బై 12 ఇంటూ 13 144 ప్లస్ 12 144 ప్లస్ 12 అంటే 156 వస్తుంది, అంతే కదా. నేను ఏం చేసిన 13 ఇంటూ 12 ఉంది కదా, సో 12 ఇంటూ 13 ఏం రాసుకున్నాను అంటే 12 ప్లస్ 1 రాసుకున్నాను. 12 12 144 ప్లస్ 12 యాడ్ చేస్తే ఎంత? 156 అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ 12 24 24/5 144లోంచి 65 తీసేయండి. ఓకే, సో 100లోంచి 65 తీసేసి 44 యాడ్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. సో 100లోంచి 65 తీసేస్తే ఎంత? 35 వస్తుంది. 35కి 44 యాడ్ చేస్తే ఎంత? 79 వస్తుంది. ఓకే, సో 79/156. ఈ ఫ్రాక్షన్ని రివర్స్లో రాస్తే ఎంత? 5/24 వస్తుంది, 24/5 అనేది. ఓకే, సో ఈ టేబుల్ అయినా కట్ అవుతుందా? అయితే 479 ఇంటూ 4లో కట్ కావాలి, ఎందుకంటే యూనిట్ జీట్ 6 ఉంది కాబట్టి. కానీ అయ్యే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే 2 times కంటే ఎక్కువ లేదు మ్యాక్సిమం. ఇక్కడ ఎక్కడ ఏది కట్ అయ్యేటట్టు అయితే నాకు అనిపించట్లేదు. సో ఇట్లయితే ఉంచండి, మీకు
ఆప్షన్స్లో ఆన్సర్ని బట్టి చేయండి. పెద్దగా ఉందనుకో పెద్దగా చేయండి, లేకుంటే మేబీ ఇక్కడ అడిగే వాల్యూస్లో ఏమైనా కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ప్రాసెస్ మాత్రం సేమ్. నెక్స్ట్ క్వశ్చన్. కొసెకండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3x, కాట్ థీటా ఈజ్ ఈక్వల్ 3/x అయినా 9 × x² - 1/x² వాల్యూ ఎంత? ఓకే, సో మనకి తెలిసిన ఐడెంటిటీ ఒకటి ఉంది కదా. సో కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత? 1 ఉంటుంది. ఓకే, సో కొసెకండ్ స్క్వేర్ థీటా ఎంత? 3x² - 1/3x, సారీ 3/x కదా, 3/x² ఈక్వల్ టు ఎంత? 1 వస్తుంది. ఓకే, సో ఇదేంటిది 9x² - 9/x² ఈక్వల్ టు 1. 9 కామన్ తీస్తే x² - 1/x² వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ? 1 అవుతుంది. మనం అడిగింది ఇదే కదా, 9 × x² - 1/x² వాల్యూ అడిగింది, దాని వాల్యూ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 0.2 బార్ ప్లస్ 0.5 బార్ ప్లస్ 0.7 బార్ ప్లస్ 0.8 బార్ని సమ్ చేసి కనుక్కోమంటుంది. ఓకే, సో ఇట్లా వచ్చినప్పుడు మనం ఏంటంటే ఒక 4 అట్లా తీసుకోండి, ఎందుకంటే మనకి క్లారిటీ ఉండాలి, లేకపోతే మిస్ అవుతుంది. ఓకే, సో 4 టైమ్స్ దీన్ని, ఒక 4 టైమ్స్ దీన్ని, ఒక 4 టైమ్స్ 4 టైమ్స్ అట్లా తీసుకొని యాడ్ చేయండి. ఓకే, సో 7, 5, 12, 8, 2, 10. ఓకే, సో 12 + 10 ఎంత? 22. నెక్స్ట్ ఇది కూడా అంతే కదా, సేమ్ 22 ఇక్కడ ప్లస్ 2 ఉంటుంది, ఎంత? 24. ఓకే, సో ఇది కూడా అంతే సేమ్ 24 వస్తుంది, పైకి 2 కిందికి 4. సో ఇది కూడా 24 వస్తుంది, పైకి 2 కిందికి 4. సో ఎంత? 2 వస్తుంది. 2.444. 2 అంటే ఇంకొకటి తీసుకున్నాం అనుకో మనం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సెట్ తీసుకుంటే ఇక్కడ కూడా 4 వస్తుంది కదా, అంటే దీని ఆన్సర్ ఎంత? 2.4 బార్ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. tan 3θ tan 6θ ఈజ్ ఈక్వల్ టు 1 అయినా tan 30θ వాల్యూ అనుకోమంది. ఓకే, సో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఎప్పుడైనా సరే ఇవి రెండు 1 అయినాయి అంటే, ఈ రెండింటి ప్రోడక్ట్ 1 అయినాయి అంటే దాని అర్థం ఏంటిది? ఇవి రెండు సేమ్ యాంగిల్స్ అన్నట్టు, అంటే సారీ 3θ + 6θ 90 degrees అయినప్పుడు. ఓకే, సో 90 degrees ఉన్నప్పుడు అలా జరుగుతుంది ప్రోడక్ట్. ఓకే, సో సమ్ ఆఫ్ దిస్ ఈక్వల్ టు 90 degrees. ఓకే, సో 9θ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 90 degrees. θ ఈజ్ ఈక్వల్ 10 degrees. అంటే మనం ఏం కనుక్కోమంటుండో tan 30 × 10 ఎంత? 300. tan 300 degrees కనుక్కోవాలి. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 180 + θ లేకుంటే 360 - θ రాసుకోవచ్చు. 360కి దగ్గర ఉంది కాబట్టి tan 360 - 60 రాస్తున్నది. ఓకే, సో tan 360 మైనస్ సంథింగ్ ఉన్నప్పుడు యాంగిల్ అనేది చేంజ్ కాదు. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు యాంగిల్ చేంజ్ కాదు, కానీ మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా అనేది మనం కోఆర్డినేట్ని బట్టి చూడాలి. ఓకే, సో ఇది 4th కోఆర్డినేట్ కాబట్టి, సో 4th కోఆర్డినేట్లో ఓన్లీ ఏ పాసిబుల్ ఉంటాయి? ఆల్ సిల్వర్ టీ కప్స్. ఓకే, సో కప్స్ అంటే కొసెక్ దానికి ఆపోజిట్గా ఉంటాయి, సైన్ కొసెక్ దాంట్లో ఉంటుంది, ట్యాన్ కాట్ ఇందులో ఉంటుంది, ఇందులో కాసు సెక్ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో ఇది కాదన్నట్టు, అంటే ఇది నెగిటివ్ వస్తుంది, -tan 60. ఓకే, సో -tan 60 అంటే -√3 అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. రెండు సహప్రధాన సంఖ్యల LCM 119 అయిన HCF కనుక్కోమంటాడు. ఓకే, సో సహప్రధాన సంఖ్యలు అంటే దాని అర్థం ఏంటిది? వాటి HCF 1 ఉంటేనే వాటి సహప్రధాన సంఖ్యలు అంటాం యాక్చువల్లీ అయితే మనం. ఓకే, సో అదే మనకి HCF కనుక్కోమంటే ఆల్వేస్ 1. ఓకే, సో కోప్రైమ్ నెంబర్స్ యొక్క HCF ఆల్వేస్ 1 ఉంటుంది. సో వైస్ వర్సా అంటే దీని రివర్స్లో HCF 1 ఉన్న వాటిని మనం కోప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A + B ఒక పనిని 16 రోజుల్లో, B + 24 రోజుల్లో, A + B + C 12 రోజుల్లో చేస్తే A + B ఎన్ని రోజుల్లో, A + C ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటుంది. చూడండి, A + B ఎన్ని 16 డేసా, B + ఎన్ని రోజుల్లో చేస్తాడు 24 డేసా, A + B + C 12 డేస్. సో LCM ఎంత వస్తుంది? సింపుల్గా 48. 12 × 48, 24 2 16 3 48. ఓకే, సో A + B + C 4 వచ్చింది. మనం ఏమడుతుంది? A + C అంటే ఏది Cది ఎఫిషియన్సీ కావాలి మనకి. ఓకే, సో చూడండి, A + B + C 4 వచ్చింది, B + C 2 ఉందంటే ఈ రెండిట్లలో మిస్ అయింది ఏనే కదా, అంటే ఏది 2 ఉంటేనే 2 + 2 4 అవుతుంది A + B + C. అంటే ఇక్కడ B + Cది 2, ఇక్కడ B + Cది 2 ఇచ్చింది కదా, అంటే ఏది ఎంత ఉండాలి? 2 ఉంటేనే ఇక్కడ 2 + 2 4 అవుతుంది. ఏది 2 అని తెలుస్తుంది. నెక్స్ట్ C, A + Bది 3. ఓకే, సో A + Bది 3 ఇచ్చిండు. సో A + B + C 4 ఉందంటే C ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఓకే, సో 2 + 1 ఎంత? 3 ఎఫిషియన్సీ ఉంది. ఓకే, సో 48 యూనిట్లని రోజుకు
3 యూనిట్ల చొప్పున చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తుంది? 3 ఒకట్ల 3, 3 ఆరుల 18, 16 డేస్ పడుతుంది A ప్లస్ సికి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. కాస్ థీటా ప్లస్ సెకండ్ థీటా ఈజ్ ఈక్వల్ 2 అయినా కాస్ టు ద పవర్ ఆఫ్ 6 థీటా ప్లస్ సైన్ టు ద పవర్ ఆఫ్ 6 థీటా ఎంత? ఓకే. సో ఇది మనం ఇంతకుముందుకు ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇవి రెండు సేమ్ ఉండాలి. అంటే కాస్ థీటా వాల్యూ 1, సెకండ్ థీటా 1 లేదా x ప్లస్ 1/x ఫార్ములా రాస్తాం మనం. x వాల్యూ 1 ఉన్నప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ 1 ఎప్పుడైతే లేదా సెకండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడైతుంది? థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ లేదా 1/, ఇది సెకండ్ థీటా నేను రాసుకోవచ్చు, మనం 1/కాస్ థీటా రాసుకోవచ్చా? సో ఇదే ఫార్ములా ఉంచుదాం. కాస్ థీటా ప్లస్ 1/కాస్ థీటా ఉంటే సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడైతే మనకి ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అయినప్పుడు. ఓకే. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. థీటా ఈజ్ ఈక్వల్ 0 degrees ఇక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం. ఓకే. సో సైన్ 0 0, కాస్ 0 వాల్యూ ఎంత 1. సో 1 ప్లస్ సంథింగ్ ఏమవుతుంది? 1 అవుతుంది. లేదా 1 పవర్ ఏది ఉన్నా కూడా 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అసలు 2 రెట్లు అవ్వడానికి 12% వడ్డీ రేటుతో ఎంత సమయం అవుతుంది అన్న. సేమ్ ఇందాక చేసినట్టే సేమ్. 2 రెట్లు అవ్వాలంటే ఏమవుతుంది? సో వడ్డీ అసలుకు సమానం అవుతుంది, అంతేనా? సో వడ్డీ అసలుకు సమానం అవుతుంది 2 రెట్లు అవ్వడానికి. అంటే ఇప్పుడు వడ్డీ అనేది 100% కావాలి, అంతేనా? సో 12 100% కావాలంటే ఎంత? 12 ఎంబుల 96. సో అంటే 8 సంథింగ్, అంటే 1/12 ఫ్రాక్షన్స్ దగ్గర 1/12 ఎంత? 8 1/3, అంటే 8 1/3 ఇయర్స్ టైం పడుతుంది. సో కావాలంటే మళ్ళీ చెక్ చేద్దాం చూడండి. సో I ఈజ్ ఈక్వల్ P కదా. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు సో ప్రిన్సిపల్ ఇంటూ టైం ఎంత? సో టైం ఇవ్వలేదు, అదే కనుకోబడుతుంది కాబట్టి సో 12/100. ప్రిన్సిపల్ క్యాన్సల్. సేమ్ టైం ఈజ్ ఈక్వల్ టు మనం ఇందాక 100/12 వస్తుంది. 1/12 అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఎంత? 8 1/3%, 8 1/3 ఇయర్స్ ఇక్కడ టైం కాబట్టి. ఓకే. సో ఇది అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్. 146932లో 1 యొక్క స్థాన విలువ ప్లేస్ వాల్యూని కనుక్కోమంటుంది. ఓకే. సో ప్లేస్ వాల్యూ అంటే అది ఏ స్థానంలో ఉంది? 1ల స్థానమా, 100 స్థానమా, 10ల స్థానమా, 1000 స్థానమా అట్లా. ఓకే. 1, 10, 100, 1000, 10,000, లక్షలు. ఎంత? లక్షల స్థానంలో ఉంది కాబట్టి లక్ష అన్నట్టు. ఓకే. 1 lakh ప్లేస్ వాల్యూ స్థాన విలువ అంటుంది. ముఖ విలువ అంటే సేమ్ 1 ఎక్కడున్నా 1 కాబట్టి ముఖ విలువ 1 ఉంటుంది. ఫేస్ వాల్యూ ఉంటుంది. ప్లేస్ వాల్యూ అంటే సో ల్యాక్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ల్యాక్ దాని వాల్యూ. ఓకే. సో 1 lakh. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 2 సంఖ్యలు 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి లబ్ధం 484 అయినా వాటి మొత్తం కనుక్కోండి. ఓకే. సో లబ్ధం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా వీటిని 3x 2x ఫామ్లో రాసుకోవాలి. సో వీటి లబ్ధం ఇచ్చినది ఎంత? 3 2 6 x × x x². 6x² అనేది 484 ఇస్తే వాటి మొత్తం కనుక్కోవాలి మనం ఎంత? 5x కనుక్కోవాలి. సో చూడండి 6 ఎంబుల్ 48. సో డైరెక్ట్ కట్ కావట్లేదు కదా. సో 484 అంటే డైరెక్ట్ కట్ అవ్వట్లేదు. మేబీ ఎక్కడ ఏదైనా మిస్టేక్ జరగవచ్చు, చూద్దాం. ఓకే. సో క్వశ్చన్ అయితే ఈ టైప్లో వచ్చింది. సో ఒకసారి చూసుకోండి, ఎందుకంటే మనకి 6తో కట్ కావాలి. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ రావాలి మనకి. స్క్వేర్ లేకుండా పాయింట్స్లో వస్తే అడ్జస్ట్ కావచ్చు, కానీ సో స్క్వేర్ అయితే రాలేదు. సో చూద్దాం చూడండి. ఒకవేళ 680లో 480 అనుకుంటే సో 4 రావాలంటే మళ్ళీ ఫ్రాక్షన్లో వస్తుంది మనకి. బై 6 అంటే 80.2/3 వస్తుంది మనకి. ఇక్కడ 2/3 అంటే 80.666 సంథింగ్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్లీ దేని దగ్గర ఉంది? 81 దగ్గర ఉందా? సో x ఈజ్ ఈక్వల్ టు 9 అనుకుందాం అప్రాక్స్. ఓకే. సో మనకు వచ్చిన దాని ప్రకారం అప్రాక్స్ 9 అనుకుందాం. సో x ఈజ్ ఈక్వల్ టు 9 అనుకుంటే వాటి మొత్తం కనుక్కోమంటారు. మొత్తం ఎంత? 3x + 2x ఎంత? 5x కనుక్కోవాలి. సో 5 × 9 ఎంత? 45. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. 4 వరుస సరిసంఖ్యల మొత్తం 484 అయినా చిన్న సంఖ్యను కనుక్కోమంటుంది. 4 వరుస సరిసంఖ్యల సో 484/4 అంటుంది కాబట్టి బై 4 చేసినాం అనుకోండి, మ్యాక్సిమం మనకు మిడిల్ నెంబర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో 4 1 4, 4 2 8, 4 1 4. ఓకే. సో ఇది మిడిల్ నెంబర్ అవునా కాదని ఎట్లా చెప్పొచ్చు అంటే ఇది మిడిల్ నెంబర్ కాదు మనకి, ఎందుకంటే మనకు సరి సంఖ్య అంటుంది, బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి. సో ఇది మిడిల్ నెంబర్ కాదు, కానీ దీని పక్కన ఉండేవి మనకు వస్తాయి అన్నట్టు. ఓకే. సో దీని పక్కన ఉండే 122 ఒక నెంబరు, 120 ఇవి రెండు మిడిల్లో ఉండే నెంబర్స్ అన్నట్టు. ఓకే. సో ఇంకొకటి పెద్దది ఏమవుతుంది? ఇంకొక 2 యాడ్ చేస్తే 124, ఇంకొక 2 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఎంత? 118. ఓకే. సో మళ్ళీ ఇవన్నీ యాడ్ చేయండి, మనకు కావాల్సిన 484 వస్తుందా లేదా చూసుకోవాలి కదా మనం. సో చూడండి, యాడ్ చేయండి. సో యాడ్ చేస్తే ఎంత? 4 2 6, 8 6 14. ఓకే. సో పైకి ఒకటి కిందికి 4 వచ్చిందా? నెక్స్ట్ 2 2 4 2 6, 6 1 7, 7 1 8. ఓకే. సో కట్ అయిపోయింది. 1 2 3 4. సో 484 వచ్చింది యాడ్ చేస్తే. సో వచ్చింది కాబట్టి
మనకు కావాల్సింది ఇదే. సో 100% వస్తుంది, మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సో మీ క్లారిటీ కోసం చెప్పాను. చూడండి ఇప్పుడు వచ్చిందా, ఇందులో చిన్న సంఖ్య అడిగితేనే 118, పెద్ద సంఖ్య అడిగితేనే 124. మనం ఏది అడిగినా చెప్పొచ్చు అన్నట్టు ఇట్లా. సో ఇది దేని ప్రకారం అంటే మనం యావరేజెస్ చేస్తాం కదా. సో యావరేజ్ అంటే ఏం చేస్తాం, రాశుల మొత్తంపై రాశుల సంఖ్య చేస్తాం. సో అప్పుడు ఏం చేస్తాం, అవి రెండు ప్రోగ్రెషన్లో ఉంటాయి, అంటే అవన్నీ ప్రోగ్రెషన్ అంటే అంక శ్రేణిలో ఉంటాయి, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే సో మనం మిడిల్ నెంబర్ని యావరేజ్గా తీసుకుంటాం కదా. సో సేమ్ నేను దాన్ని రివర్స్లో చేసిన అన్నట్టు. ఓకే, సో మొత్తం 484 అంటే యావరేజ్గా అనుకున్నా. సో 121 అనేది మిడిల్ నెంబర్ అవుతుంది యావరేజ్. సో ఇవన్నీ సరి సంఖ్యలు కదా. సో 4 ఉన్నాయి కాబట్టి మిడిల్ 2 నెంబర్స్ వస్తాయి, అంటే దీని కంటే ఒకటి పెద్దగా దీనికంటే ఒకటి చిన్నగా ఉన్న సరి సంఖ్యలు తీసుకుంటే మిడిల్ 2 నెంబర్స్ వచ్చేస్తాయి మనకి. ఓకే, సో వాటి మధ్య రెండు సరి సంఖ్యల మధ్య అయినా రెండు బేస్ సంఖ్యల మధ్య అయినా దూరం ఎప్పుడైనా 2 ఉంటుంది. మీకు కావాలంటే రాసి చూసుకోండి ఫస్ట్ కాంచి 1 3 5 7 అట్లనే లేదు, 2 4 6 8 అట్లయినా అట్లా రాసుకునే లేదు. సో వాటి మధ్య డిఫరెన్స్ ఎప్పుడైనా 2 ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 2 రూపాయలకి 15 యాపిల్ అనుకొని 3 రూపాయలకి 5 యాపిల్ అని అమ్మితే వచ్చే లాభం కానీ నష్టం కానీ ఎంత అంటుంది. ఓకే, సో 2 రూపాయలకి 15 యాపిల్ కొంటే 1 రూపాయికి ఎన్ని కొన్నాడో తెలిస్తే మనం ఈజీగా చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో 1 రూపాయికి ఇక్కడ కూడా 1 రూపాయికి ఎన్ని అమ్మిండో చెప్తే చాలా క్లారిటీ ఉంటుంది కదా మనకి, లాభ శాతం ఈజీగా చెప్పొచ్చు మనం. ఇక్కడ 2 రూపాయలకి 15, 3 రూపాయలకి 5 అమ్మిండు అంటే సో 1 రూపాయికి ఎన్ని కొన్నాడు, 1 రూపాయికి ఎన్ని అమ్మిండో చెప్తే చాలా ఈజీగా క్వశ్చన్ చేయొచ్చు. సో చూడండి 1 రూపాయికి ఎన్ని కొంటాడు, 7.5 యాపిల్ అని కొంటాడు 1 రూపీస్కి. ఓకే, సో ఇదెంత, 1 రూపాయికి 5/3 యాపిల్ కొంటాడు. ఓకే, సో 5/3 అంటే సో ఇట్లా కాకుండా సింపుల్గా మీ క్లారిటీ వచ్చేటట్టు ఒకటి చెప్తే చూడండి, మనకి ఇక్కడ లాభం కానీ నష్టం కానీ శాతాలలో కావాలి. సో శాతాలలో కావాలి కాబట్టి సింపుల్గా కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మనం రేషియో తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో 15 యాపిల్ అని ఒక్కొక్క దాన్ని 2 రూపాయలకు కొన్నాడు కదా. ఇక్కడ ఏం చేస్తుండో 5 యాపిల్ అని ఒక్కొక్క దాన్ని 3 రూపాయలకు అమ్ముతుండు. మనకు కావాల్సింది ఇక్కడ రేషియో వస్తే సరిపోతుంది సింపుల్గా, ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటిది, ఇక్కడ శాతం కావాలి. ఓకే, సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి, శాతంలో రేషియో తీసుకుంటే ఈజీగా వస్తుంది. 5 ముళ్ళ 15, సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత, ఇది ముళ్ళ 9, ఇటు వచ్చేలోపు 2 అవుతుంది. ఓకే, సో లాభం 9 రూపాయలకు కొని 2 రూపాయలకు అమ్మిండు అన్నట్టు ఇక్కడ. ఓకే, సో అంటే ఖచ్చితంగా నష్టమే వచ్చింది. సో ఎంత నష్టం వచ్చింది, 7, కాస్ట్ ప్రైస్ ఎంత 9, 7/9 అంటే 77.77% నష్టం వచ్చింది. ఓకే, సో నష్టం 7 రూపాయలకు కొని 2 రూపాయలకు అమ్మితే నష్టమే కదా. సో 9 రూపాయలకు కొని 2 రూపాయలకు అమ్మితే. ఓకే, సో మేబీ ఈ క్వశ్చన్ ఇలా కాకుండా ఇంకోలాగా ఉందేమో. ఓకే, సో మేబీ ఈ క్వశ్చన్లో ఏమైనా డిఫెక్ట్ ఉంటే ఉండొచ్చు. సో చూద్దాం, ఇప్పటివరకు అయితే ఈ క్వశ్చన్స్ అయితే ఇట్లా రేషియో మోడల్లో చేసుకోండి, చాలా లాభం కానీ నష్టం కానీ అడిగినప్పుడు. సో 1 రూపాయికి ఎన్ని అమ్ముతారు, 1 రూపాయికి ఎన్ని అమ్ముతారు రేషియో తీసుకొని చేసుకోండి సింపుల్గా, చాలా ఈజీగా ఆన్సర్ మనకి లాభ శాతం కానీ నష్ట శాతం కానీ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, సో మేబీ మనం ఇక్కడ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రివర్స్ తీసుకుందాం అనుకుందాం. ఓకే, సో ఒకవేళ రివర్స్ చేద్దాం, ఇది అమ్మిన వేళ అనుకుందాం, ఇది కొన్న వేళ అనుకుందాం. ఓకే, సో కొన్న వేళ అమ్మితే కాస్ట్ ప్రైస్ రేషియో ఎంత మనకి ఇక్కడ 5/3 కొని సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్ముతాడు, 15/2 కమ్ముతాడు. ఓకే, సో 5 ముళ్ళ 15, సో 2 ఇటు వస్తుంది, 9 ఇటు వస్తుంది, ఎంత లాభం 7 లాభం కదా. సో 7 కాస్ట్ ప్రైస్ ఎంత 2 × 100 ఎంత, సో 7 × 3.5, 3.5 × 100 ఎంత 350. సో 350% ఏమవుతుంది, ప్రాఫిట్ అవుతుంది. అంటే మన క్వశ్చన్ ఇక్కడ క్లారిటీ లేదు, సో మనం రివర్స్లో అనుకుంటే ఇప్పుడు 350% వచ్చింది ప్రాఫిట్. ఓకే, సో అది రివర్స్లో తీసుకుంటే లాస్ వచ్చింది. సో అకార్డింగ్ టు క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇక్కడ ఇటు సైడ్ కానీ ప్లేలిస్ట్ లింక్ వస్తుంది ఒకటి. సో ప్లేలిస్ట్ లింక్ మ్యాక్సిమం ప్లేలిస్ట్లో అన్ని ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి మనకి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి గ్రూప్ డీకి ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అవన్నీ చూస్తే మీకు చాలా వరకు ఎగ్జామ్ మీద అవగాహన వస్తుంది. సో ఇక్కడ వచ్చిన ప్లేలిస్ట్ని మ్యాక్సిమం అన్ని వీడియోస్ చూడండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, మ్యాక్సిమం అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వేరే వీడియో వస్తుంది, ఆ వీడియో కూడా చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్గా ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా CBT 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే సో కావాలంటే పర్చేస్ చేయొచ్చు. సో దానికోసం ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, 98491 69471కి వాట్సాప్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.